దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంట్లో రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించిన ప్రాంతాలపైన భారీగా వర్ష సూచన ఉండబోతుందట. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ఆ తర్వాత గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మీరు విజువల్స్లో చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కడి వరకు కొనసాగుతుందో అన్నది. సో ఆ రెడ్ కలర్ ఆ డాట్ దగ్గర మీకు కనిపించేదే ఆ దిత్వా తుఫాన్. సో దిత్వా తుఫాన్ ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అది కేంద్రీకృతమైంది. బంగాళాఖాతం నుంచి టువర్డ్స్ చెన్నై ఆ వైపుగా కదులుతున్న ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. సో ఆ తర్వాత ఎక్కడికక్కడ హైలైట్స్ కొనసాగుతున్నాయి. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంట ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. సో ముఖ్యంగా రైతులు దీని ద్వారా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. సో అది ఇంకా కదులుతున్న కొద్దీ, ఇంకా భూభాగం వైపు వస్తున్న కొలది ఈ ప్రచండ గాలులు పెరిగే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనబడుతోంది. ఆ రెడ్ కలర్ డాట్ దగ్గర మీరు చూసేటువంటి ఆ రెడ్ కలర్ డాట్ దిత్వా తుఫాన్. సో ప్రజెంట్ ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో మీరు యాక్టివ్ స్క్రీన్ పై చూస్తున్నారు. సో కొంత ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. రాయలసీమ, కోస్తాంధ్రకి భారీగా వర్ష సూచన జారీ చేశారు. సో మా ప్రతినిధి నెల్లూరు నుంచి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో నెల్లూరులో ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా కోస్తాంధ్ర అండ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ పైన కొంత దీని ప్రభావం ఉండే అవకాశం కనబడుతుంది, రాయలసీమ అండ్ కోస్తాంధ్ర. సో రాయలసీమలో సిచ్యువేషన్ లా ఉంది, కోస్తాంధ్ర సిచ్యువేషన్ లా ఉంది. సో ప్రెసెంట్ అక్కడ ఎటువంటి వర్షాలు కురుస్తున్నాయి? మనోజ్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ దిత్వా తుఫాన్ కారణంగా ఈ జిల్లాల్లో అయితే హెవీగా ఒక 6 జిల్లాలు అయితే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రధానంగా ఈ దిత్వా తుఫాను చెన్నై సమీపంలో కేంద్రీకృతం అవ్వడం వల్ల ఇది ప్రధానంగా చెన్నైకి దగ్గరలో ఉన్న నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు, కడప ఈ జిల్లాల్లో అయితే హెవీగా వర్షాలు అయితే గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు కూడా మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాలు తెరపివ్వకుండా నెల్లూరు జిల్లాలో అయితే కురుస్తున్నాయి. దీంతో ఈ రోజు 2వ రోజు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. నిన్న సోమవారం కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. అంటే రాత్రి నుంచి వర్షం తగ్గకుండానే అట్నే కొనసాగుతానే ఉంది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లయితే తెలుస్తుంది. బాపట్ల, పల్నాడు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నెల్లూరు, అన్నమయ్య, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో అయితే చాలా వరకు ఈ వర్షాల కారణంగా బొప్పాయి, పత్తి, పొగాకు వల్ల బాగా నష్టపోయారు రైతులు. అదేవిధంగా ఇంకా ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం 1-2 రోజుల్లో ఇంకా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. అంటే పెద్ద గాలి, ఈదురు గాలులు వీస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే. ఆ ప్రాంతాల్లో కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ప్రధానంగా అక్కడ వాళ్ళను కూడా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి హెవీగా నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లో అయితే హెవీగా వర్షంతో పాటు గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై సముద్ర తీర ప్రాంతాల్లో 3-4 పట్టపాల ప్రజలను కూడా సురక్షితంగా వాళ్లకు పునర్వాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. మరో 24 గంటల పాటు హెవీగా వర్షం కురుస్తుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మనోజ్, రైట్, ప్రజెంట్ అటు మత్స్యకారులకు సంబంధించిన విషయంలో కానివ్వండి, రైతాంగం విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, వాళ్ళకి ఎటువంటి భరోసాని ఇస్తోంది?
ప్రధానంగా ఈ బొప్పాయి, పత్తి, పొగాకు, వరిమళ్ళు, అదేవిధంగా మినుముళ్ళు పూర్తిగా నీట మునిగిపోవడం జరిగింది. రైతులు మాత్రం భారీగానే నష్టపోయారనుకోవచ్చు. పత్తి రైతులు అయితే పొలంలోనే, అంటే చేతికి వచ్చిన పంట పూర్తిగా ఈ 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు మొత్తం నీటిమయం అవడంతో మొత్తం నీటి ఇదైపోయింది. దానివల్ల ఏంటంటే రైతులు బాగానే నష్టపోయారు. అయితే ఓ పక్క ప్రస్తుతం ఏంటంటే ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే చర్యలు చేసుకుంటారు. తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత అదే కొంతమంది ఎక్కడ పంట నష్టం జరిగింది అంచనాలు వేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఈ దిత్వా తుఫాను కారణంగా ఈ అన్నమయ్య జిల్లా, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అయితే రైతులు బాగా నష్టపోయారనుకోవచ్చు. అయితే ఇదే విధంగా ఇంకా 1-2 రోజుల్లో వర్షాలు భారీగా కురిస్తే మాత్రం ఇంకా భారీగా రైతులు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. మనోజ్, రైట్ గైస్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. అలా గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రెసెంట్ దిత్వా తుఫాన్ ఎక్కడ కొనసాగుతుంది ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కడి వరకు వెళ్ళింది, దిత్వా తుఫాన్ ప్రెసెంట్ ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ప్రభావంతో ఏపీలోని ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ప్రెసెంట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఇక్కడ కనిపిస్తోంది మీకు ఈ దిత్వా తుఫాన్ ప్రభావం ఎలా. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే రెడ్ కలర్లో ఈ అన్ని పార్టికల్స్ అన్ని కూడా సర్కిల్ అవుతున్నట్టు కనిపిస్తోందో ఇది బంగాళాఖాతం. సో బంగాళాఖాతంలో ఇక్కడ ప్రెసెంట్ దిత్వా తుఫాన్ కేంద్రీకృతమైంది. మీకు ఒకసారి డైరెక్ట్గా స్క్రీన్ పై ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా. దిత్వా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది, ఎక్కడి వరకు ఈ ప్రభావం కనిపిస్తోంది, ఏపీలోని ఏ జిల్లాల్లో ఇది కొనసాగుతుందంటే ప్రెసెంట్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ అండ్ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మీరు ఇది దిత్వా తుఫాన్ ప్రభావం. సో దిత్వా తుఫాన్ ఇక్కడ ఈ రెడ్ కలర్ దగ్గర కనిపిస్తున్న దగ్గర ఇక్కడ దిత్వా తుఫాన్ ఉంది. సో ఇది దాదాపుగా చెన్నైకి చాలా సమీపంగా, చెన్నైకి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అది టువర్డ్స్ ఇంకా మూవ్ అవుతోంది. ఒకసారి దీని డైరెక్షన్ కూడా చూపించండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. సో దీని డైరెక్షన్ ఎలా మూవ్మెంట్ అవుతోంది, ఎలా ఇది కదులుతోంది, దీని మూవ్మెంట్ ఎలా ఉండబోతుందని చూసినప్పుడు ఈ దిత్వా తుఫాన్ కదిలేటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి అది కొంత చెన్నై వైపు కదులుతోంది. సో ప్రెసెంట్ ఇక్కడ దిత్వా తుఫాన్ ఉంది కాబట్టి మీరు చుట్టూ చూడండి పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ కొంత భయంకరమైన గాలులు వీస్తూ కొంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో దీని ప్రభావంతో ఇటు తిరుపతి చూడండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తోంది. సో రెడ్ కలర్ అది మూవ్ అవుతూ ఉంది. కోడూరు, గూడూరు, తిరుపతి తర్వాత ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో నెల్లూరు, సో కొంచెం కిందికి చేయండి. సో నెల్లూరు ఆ తర్వాత రైట్ ఇది డైరెక్షన్ ఒకసారి ప్లే చేయండి. సో దీని డైరెక్షన్తో తిరుపతి, నెల్లూరు, సూలూరుపేట, సో మదనపల్లి, చిత్తూరు తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకి ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మీకు ఇది మూవ్ చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో ఇది మూవ్ అవుతున్న టైం కల్లా ఇది టువర్డ్స్ ఇటువైపుగా కదులుతోంది. సో అది పుదుచ్చేరి దగ్గర కదులుతోంది. ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలోని పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో అక్కడ భయంకరమైన ప్రచండ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇది కదిలే కొలది ఇంకా దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అసలు వాస్తవానికైతే నిన్న 11 గంటల సమయానికి తీరం దాటేయాలి. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి తీరం దాటేసి దీని ప్రభావంతో చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఇంకా అది ఏపీ వైపుగా కదలడం, ఏపీ నుంచి తెలంగాణపై దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉండాలి. కానీ మేము చెప్తున్నట్టుగా ఒక మెంటల్ తుఫాన్లా మారిపోయింది. పిచ్చి వేసినట్టుగా పిచ్చి తిరుగుతోంది. సో ఇక్కడ వరకు వచ్చే డైరెక్షన్ కాస్త ఈ డైరెక్షన్ టువర్డ్స్ అప్వర్డ్స్ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే అక్కడ డిసప్పియర్ అయిపోవడం ఉండదు. బట్ అది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. లేదంటే డైరెక్ట్గా దక్షిణ భారతదేశం వైపుగా ఇటు చెన్నైయో లేకపోతే ఇక్కడ తమిళనాడు లేకపోతే ఈ ప్రాంతం వైపు నుంచి ఇలా రావాలి, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఎలా మూవ్ అవ్వకుండా ఇది పైకి వెళ్ళడం మళ్ళీ కిందికి రావడం. డైరెక్షన్ చూడండి, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది, మళ్ళీ టువర్డ్స్ మళ్ళీ బంగాళాఖాతంలో కొంచెం లోపలికి స్ట్రెచ్ అయిపోయింది, మళ్ళీ ఈ డైరెక్షన్ ఇట్లా. సో అది కొంత క్రిస్ క్రాస్గా కనబడుతోంది ప్రజెంట్ ఈ మెంటల్ దిత్వా తుఫాన్ అనేది. సో దిశ మరలుతోందా అంటే ఎగ్జాక్ట్గా దిశ మరలడం లేదు, అలాగా యూటర్న్ తీసుకుంటుందా అంటే యూటర్న్ తీసుకోవడం లేదు, అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. సో కొంత దీని ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. వర్షాలు కురవడంతో పాటుగా ఎక్కువ స్థాయిలో నష్టపోతున్నటువంటి
వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ వర్షాల కారణంగా రైతులే. సో రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎస్ గయాస్, సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ నుంచి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు బయటపడవచ్చు, దీని ప్రభావం ఎప్పుడు తగ్గవచ్చు, ఈ తుఫాను ప్రభావం తగ్గి ఎప్పుడు మళ్ళీ ఒక నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే అవకాశం ఉంది? మనోజ్, ఈ దిత్వా తుఫాను చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలుస్తుంది. అయితే దిత్వా తుఫాను కారణంగా ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాలకు బాగా ఎఫెక్ట్. అంటే గత 3 రోజుల నుంచి కూడా బాగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎందుకంటే ఇవి ఈ సముద్రానికి అతి దగ్గరలో ఉంటాయి ఈ 3 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ప్రకాశము, బాపట్ల. దీనివల్ల ఏంటంటే అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే మిగతా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ప్రభావం లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎందుకంటే ఇవి సముద్రానికి కూడా చాలా దూరంగా ఉండే జిల్లాలు. ప్రధానంగా ఎఫెక్ట్ మొత్తం నెల్లూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా మీద ఎఫెక్ట్ ఉంది. బాగా హెవీగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ రైతులు కూడా బాగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా రైతులు అంటే ఇంకా 2-3 రోజులు వర్షాలు ఇదే విధంగా కురిస్తే మాత్రం రైతులు ఇంకా భారీగానే నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే తీరం దాటే పరిస్థితి అసలు ఎక్కడ తీరం దాటుతుంది ఈ తుఫాన్ అనేది కూడా అర్థం లేని పరిస్థితి. సముద్రంలో ఇది నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే నిర్వీర్యం బలహీన పడుతుందా అనేది కూడా అర్థం కాలేని పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇది దిశ ఎప్పటికప్పుడు మారుస్తూ క్షణం మారుతుండడంలో వాతావరణ శాఖ అధికారులకు కూడా అర్థం కాలేని పరిస్థితి. అంటే ఫలానా చోట తీరం దాటుతుంది అంటే ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తమై ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చూడడానికి. అట్లా కాకుండా సముద్రంలో నెమ్మదిగా అది కదులుతా వస్తుండడం వల్ల హెవీగా అంటే ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల 3 జిల్లాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే నిన్నటి నుంచి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు ఇటు చెన్నై నుంచి ఇటు బాపట్ల వరకు సుమారు ఒక 200 పట్టపు పాలాలు కూడా ఉన్నాయి. ఆ పట్టపు పాలాలు అంటే అతి అంటే 2-3 కిలోమీటర్ల దూరంలోనే సముద్రానికి ఉండే. అయితే కొన్ని చోట్ల అంటే రేకులు ఇళ్ళు, పూరి గుడిసెలు ఉండే వాళ్ళని మొత్తం ఈ 3 జిల్లాలో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్లకు పునర్వాస కేంద్రాలను కూడా 2-3 రోజుల నుంచి పునర్వాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్లకు భోజనాలు అన్ని వసతులు. ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒక్కసారి మనం దిత్వా తుఫాన్ మూమెంట్ చూద్దాం. ప్లీజ్ ప్లే చేయండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ప్రెసెంట్ నేను వారు చెప్పే సమయానికి ఇక్కడ హోల్డ్ అయింది, అది కాస్త మూమెంట్ అవుతోంది. టుమారో 5 AM అంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకి దిత్వా తుఫాన్ పుదుచ్చేరి దగ్గర తీరం దాటబోతుందట. సో ఇది దాని మూమెంట్ ఉండబోతోంది. సో ఇది ఇలా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడికి చేరుకునే సమయానికల్లా దీని ప్రభావం ఇంత మేర తిరుపతి, చిత్తూరు దీని మేర పడే అవకాశం ఉంది. ఇది టువర్డ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఎటువైపు డైరెక్షన్ మూవ్ అవుతుందా అనేది ఇంకా చూడాలి. యాజ్ ఆఫ్ లో దిత్వా తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుంది అంటే అది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడి నుంచి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. సో గయాజ్, రేపు తెల్లవారుజామున 5 గంటల సమయానికి ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీని ప్రభావం ఏపీపై ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఆ దిత్వా తుఫాన్ మళ్ళీ ఏపీ వైపుగా అంటే తమిళనాడు నుంచి ఏపీ వైపుగా దారి మళ్ళీ అవకాశం ఉందా? ఇటువైపుగా వచ్చే అవకాశం కనబడుతోందా? మనోజ్, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ తమిళనాడు అంటే పుదుచ్చేరి నుంచి పుదుచ్చేరి దగ్గర ఈ తీరం దాటేదైతే ఇంకా ఆంధ్ర బార్డర్లోకి వస్తే ఆంధ్రాలో ఇటు నుంచి వెళ్ళాలంటే ప్రధానంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, ఇటు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ అట్లు బాగా ఎఫెక్ట్ ఉండే ప్రమాదం ఉంది. అయితే ఇది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ఇదైతే ప్రధానంగా ఈ 3 జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య జిల్లాలకు మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే అక్కడ కూడా ఇప్పటికే 2-3 రోజుల నుంచి వర్షాలు అయితే హెవీగా కురుస్తున్నాయి. ఇంకా ఈ తీరం దాటే సమయంలో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే అధికారులు మాత్రము దాన్ని ఎంత తుఫాన్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేతో వాళ్ళు అయితే చాలా పకడ్బందీగానే ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకుని ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా దిత్వా తుఫాన్ ప్రస్తుతానికి కొంచెం మెంటల్